ఎస్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్కు గర్వకారణమైన అరకు కాఫీ ఇప్పుడు ప్రపంచ వేదికపై మరో పెద్ద అడుగు వేయబోతోంది. గిరిజన రైతుల కష్టానికి ప్రతీకగా నిలిచిన ఈ కాఫీ ఇప్పుడు అమెరికా గడ్డపైన అడుగు పెట్టబోతోంది. అది ఎలాగంటారా? పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్ట్ చేశారు. న్యూయార్క్లో తీసుకున్న ఒక సెల్ఫీని ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో షేర్ చేయగా ఒక నెటిజన్ సరదాగా చేతిలో స్టార్ బక్స్ కప్ ఉంటే ఫోటో మరింత స్టైలిష్గా ఉండేదంటూ కామెంట్ చేశాడు. దానికి స్పందించిన ఆనంద్ మహీంద్రా స్టార్ బక్స్ కాదు, ప్రపంచానికి మన అరకు కాఫీని పరిచయం చేయడమే తన లక్ష్యమని చెబుతూ ఈ వేసవికి న్యూయార్క్లోని మిడ్ టౌన్ మన్హట్టన్ ప్రాంతంలో మొట్టమొదటి అరకు కేఫ్ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాయేష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్, గుడ్ ఈవినింగ్ రాయేష్. ఆంధ్రప్రదేశ్కు గర్వకారణమైన అరకు కాఫీని పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా అమెరికా గడ్డపై అడుగు పెట్టబోతున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అందులో ప్రధానంగా అరకు కాఫీకి సంబంధించి ఒక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా సీఎం చంద్రబాబు ప్రపంచ స్థాయిలో ఈ అరకు కాఫీని గుర్తింపు తీసుకురావడానికి అయితే ఆయన ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాలకు సంబంధించి ఈ అరకు కాఫీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రత్యేక రాయితీలు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తూ వస్తుంది. దాంతోపాటు ప్రపంచం స్థాయిలో అంటే మేడ్ ఇన్ ఏపీ వస్తువులు అనేది ప్రపంచ స్థాయిలో ఇవన్నీ కూడా ఉండే విధంగా కూడా కొన్ని బద్ధంగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పుకో. అలాంటి విషయాల్లో అరకు కాఫీకి సంబంధించి ఒక శుభ పరిణామం అనేది చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి గతంలో కూడా అటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా 111వ మన్ కీ బాత్లో కూడా దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. అలాగే ఢిల్లీకి సంబంధించిన G20 సదస్సులో కూడా ఈ అరకు కాఫీకి సంబంధించిన టాపిక్ను కూడా అటు ప్రధాని మోదీ తీసుకొచ్చారంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ అరకు కాఫీకి సంబంధించిన ప్రాధాన్యతను కూడా మనకు ఒకసారి తెలుసుకోవచ్చు అన్నమాట. అంటే ప్రధానంగా ఇది ఒక సహజ సిద్ధంగా అటు సువాసన కావచ్చు, రుచి కావచ్చు, పూర్తిగా ఎట్లాంటి కెమికల్ లేకుండా పూర్తిగా ఆర్గానిక్గా కూడా ఈ అరకు కాఫీ అనేది గుర్తింపు పొందింది. ఒక అడవుల్లో దీన్ని పెంచడంతో పాటు గిరిజనకు సంబంధించి ప్రత్యేకంగా ఇది ఒక ప్రధానమైన వృత్తిగా ఉంది. అప్పటి నుంచి కూడా గిరిజనకు సంబంధించిన విషయం కావచ్చు, అరకు కాఫీకి సంబంధించిన విషయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. కేవలం ఆయన గతంలో కూడా అరకు ప్రాంతంలో పర్యటించినప్పుడు ప్రత్యేకంగా అరకు కాఫీకి సంబంధించిన తోటలను పరిశీలించారు. అక్కడ ఉన్న గిరిజన సాంప్రదాయాలు కావచ్చు, దాని మొత్తం కూడా ప్రపంచ స్థాయిలో ఎక్స్పోర్ట్ చేసే విధంగా కూడా అటు ప్రత్యేక ప్రణాళికాబద్ధంగా అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ చేశారని చెప్పుకోవచ్చు. ఆయన ఫలితానికి సంబంధించి మరొక పరిణామం కూడా జరిగింది. కొద్దిసేపటి క్రితం అటు ఆనంద్ మహీంద్రాకు సంబంధించిన దిగ్గజం సోషల్ మీడియాలో కూడా ఒక ప్రకటన కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు అది సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. అలాగే అరకు కాఫీ అనేది ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడానికి ఇంకొన్ని అంటే ఆల్రెడీ ఇప్పటికి సంబంధించి అమెరికా లాంటి దేశాల్లో కూడా అలాగే జపాన్ లాంటి దేశాల్లో మంచి గుర్తింపు అయితే అరకు కాఫీకి ఉంది. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి సంబంధించిన గుర్తింపు వచ్చే విధంగా కూడా అదే విధంగా ఏపీకి సంబంధించి కావచ్చు, గిరిజన అభివృద్ధికి సంబంధించి ఇది ఒక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. అయితే కొద్దిసేపటి క్రితం ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కూడా మనం ఒకసారి చూసుకుంటే పూర్తిగా అంటే ఆయన ఒక చలిలో తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేశారు. దానికి సంబంధించి ప్రపంచానికి ఉత్తమ కాఫీగా మన అరకు బ్రాండ్ను పరిచయం చేయడమే తన లక్ష్యం అంటూ కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే అరకు కాఫీకి సంబంధించిన ప్రత్యేకత ఏంటి, దీనికి సంబంధించి గిరిజన రైతులకు పండించే ఆర్గానిక్ కాఫీ కావచ్చు, నాణ్యత, రుచి, సువాసన కారణంగా ఇది అంతర్జాతీయ గుర్తింపు పొందింది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా అటు ప్రత్యేకంగా ఆయన పోస్ట్ చేయడం, గతంలో కూడా అటు సీఎం చంద్రబాబుతో కూడా ప్రత్యేకంగా 2025లో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీనికి సంబంధించి అరకు కాఫీని ప్రపంచ స్థాయికి గుర్తింపు తీసుకురావడంలో తను కీలక పాత్ర పోషిస్తారంటూ కూడా అటు ఆనంద్ మహీంద్రా కూడా గతంలో సీఎం చంద్రబాబుకి చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు త్వరలోనే దీనికి సంబంధించి న్యూయార్క్లో కూడా దీన్ని అరకు కాఫీ త్వరలోనే అందుబాటులోకి వస్తుందంటూ కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా కూడా ప్రకటన చేయడం, అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం అనేది ఒక్కొక్కటి సక్సెస్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఆ సక్సెస్ అయిన దాంట్లో కూడా అరకు కాఫీకి సంబంధించిన ప్రత్యేకంగా కూడా ఇటు సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. అంతేకాకుండా ఇండియా సమ్మిట్ సంబంధించి కావచ్చు, అలాగే వైజాగ్లో జరిగిన సమ్మిట్కి సంబంధించి కూడా పూర్తిగా అరకు కాఫీ ప్రాధాన్యత కావచ్చు, దీన్ని ప్రపంచ దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే కొన్ని విధి విధానాలతో కూడా ఆయన అధికారులతో మాట్లాడారు. అంతేకాకుండా అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ప్రధాని మోదీ కూడా దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. మన్ కీ బాత్లో కూడా ఆయన మాట్లాడడం అంటే మన ఏపీకి సంబంధించిన ఈ అరకు కాఫీ అనేది త్వరలోనే ప్రపంచ స్థాయి గుర్తింపు ఇంకా రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇది ఒక గిరిజనకు ఒక శుభ
పరిణామం. కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కూడా ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ప్రపంచ దేశాల్లో ఒక ఆంధ్రప్రదేశ్ వస్తువు కావచ్చు, ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక మెటీరియల్ అనేది ఎక్స్పోర్ట్ అయితే మాత్రం దానికి ఖచ్చితంగా వాల్యూ పెరుగుతుంది. అంతేకాకుండా డిమాండ్ పెరుగుతుంది. ఆ డిమాండ్కి సంబంధించి కూడా సప్లై చేయడానికి మన దగ్గర మంచి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా కొంత రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది. అలాగే ప్రత్యేకంగా ఒక అరకు లాంటి ఒక గిరిజన ప్రాంత అభివృద్ధికి సంబంధించి చాలా ఉపయోగపడుతుంది. అలాగే గిరిజన నాయకులకు సంబంధించిన వాళ్ళ ప్రత్యేకంగా ఇది వాళ్ళ వృత్తి కాబట్టి ఆ అరకు కాఫీకి సంబంధించి వాళ్ళకి రాబోయే రోజుల్లో ఇంకా పూర్తిగా డెవలప్మెంట్ అవ్వడానికి అయితే ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. అయితే త్వరలోనే న్యూయార్క్లో కూడా ఒక కాఫీకి సంబంధించి అయితే త్వరలోనే అక్కడ బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తున్నట్టు కూడా అటు మహేంద్ర కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రాజ్ కుమార్. ఓకే, రైట్ రాజేష్, థ్యాంక్ యూ.